ర్యాబిట్ ట్రాప్ 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. దేవ్ పటేల్ మెయిన్ లీడ్గా చేసిన ఒక సైకలాజికల్ ఫోక్ హారర్ మూవీ ఇది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు, కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇది ఒక రెగ్యులర్ హారర్ సినిమాలా ఉంటుంది అనుకుంటే పొరపాటే. చాలా కొత్తగా ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ విషయానికి వస్తే మ్యూజిషియన్ కపుల్స్ అయిన ఇద్దరు వారి కొత్త ఆల్బమ్ రికార్డింగ్ కోసం ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తారు. అక్కడ సౌండ్స్ రికార్డ్ చేసి వింటున్నప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆ డిఫరెంట్ సౌండ్ విన్న తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ సౌండ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, అసలు వాళ్ళ ఇంటికి వచ్చిన పిల్లాడు ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా సౌండ్ చుట్టూని తిరుగుతూ ఉంటుంది కాబట్టి సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సౌండ్ డిజైనింగ్ బాగున్నప్పటికీ మూవీలో మ్యాటర్ లేనప్పుడు ఏం చేయలేం. మూవీ మొత్తం కూడా చాలా బోరింగ్గానే ఉంటుంది. మూవీ మొత్తం కూడా చాలా స్లోగానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా అందరికీ నచ్చదు. మూవీలో వచ్చే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, విజువల్స్ చాలా బాగుంటాయి. అవి తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. రెగ్యులర్ ఆడియన్స్కి ఈ మూవీ అసలు వర్కౌట్ అవ్వదు, స్కిప్ చేయడమే మంచిది. ఫ్యామిలీతో కలిసి చూడలేము, అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూస్తూ ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.